ఓం శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. అల్లంత దూరాన ఈ యొక్క డ్యామ్ మధ్యలో కనబడుతున్నదే ఒక లింగ స్వరూపంగా కనబడుతున్నదే అదే మన భైరవగుట్ట శ్రీ వైద్యనాథ స్వామి వారి క్షేత్రం. పూర్వము గణపురం చెరువు, రాజవరం చెరువు మన పూర్వీకులు కాకతీయ మహారాజులు నిర్మించారు. వారి ఆరాధ్య దైవాన్ని లోకరక్షణార్థం రాజ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో, రైతులు సంతోషంగానే ఉండాలనే ఉద్దేశంతో ప్రతి చెరువు దగ్గర ఒక మహాదేవుడి, ఆ శివ మహాదేవుడి ఆలయం నిర్మించేవారు. అట్టి క్రమంలోనే మనకు రాజవరం గ్రామంలో ఒక దేవాలయం నిర్మించారు. స్వామివారు అప్పుడే వారి కళలో చెప్పారంట, గుట్టకు చెరువుకు ఎగువ భాగంలో నుండి భైరవగుట్టపై నా యొక్క వైద్యేశ్వర నామంతో దేవాలయం నిర్మించమని. దానిని శిరసా వహిస్తూ ఆ రోజుల్లో కొన్ని విగ్రహాలను కూడా ఈ గుట్టపై ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారంట. మధ్యలో అది ఆగి కాలగర్భంలో కలిసిపోయింది. తదనంతరం తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు ఆగాలని, తెలంగాణ తల్లుల కడుపు కోతలు ఆగాలని, ఆగితే శివాలయం కట్టిస్తానని స్వామివారిని నేను వేడుకున్నాను. ఆ లయకారకుని, ఆ మహాదేవుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అదే తలంపు నాలో మెలింది. అట్టి తరుణంలోనే 2014 శివరాత్రి రోజున స్వామివారు నా కళ్ళలోకి వచ్చి ఇదే విషయాన్ని తెలిపినారు. ఆ దేవుడు స్వప్నంలో చెప్పిన మాటలనే పరమ పూజ్యంగా భావించి ఈ యొక్క గుట్టపై వచ్చి ఎతికేసరికి ఒక శివలింగం దర్శనమిచ్చింది. అప్పటి నుంచి స్వామివారి సేవలోనే ఉంటూ వస్తూ ఉన్నాను. ఆ స్వామివారి దయవలనే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా బారి నుంచి కాపాడాడు ఆ వైద్యనాథుడు. మొన్నటికి మొన్న 2025 సంవత్సరంలో చుట్టూ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి, కానీ మన రాష్ట్రంలో వర్షం లేదు. చాలా విపరీతమైన వర్షాభావ పరిస్థితి ఉంది. పంటలు వేసి రైతులు ఆవేదన చెందుతున్న వేళ స్వామివారిని వేడుకొని, స్వామి మీ యొక్క లీలలను, మీ యొక్క మహిమలను ఈ ప్రపంచానికి, ప్రభుత్వానికి, భగవద్భక్తులకు తెలియజేస్తానని వేడుకొని 2025 జూలై 17వ తారీఖు గురువారం రోజున స్వామివారి లీలలను పరమేశ్వర ప్రతిరూపమైనటువంటి పత్రికా విలేకరుల సమావేశం తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కనబడుతున్న ఈ గణపూర్ డ్యామ్ కూడా ఇలా పూర్తిగా నిండడం జరిగింది. రైతులు సంతోషించారు. ఇట్టి మహిమగల మహాదేవుడు శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయాన్ని భగవద్భక్తులు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి వారు వెంటనే స్వామివారిని దర్శించి అనుగ్రహం పొంది భవ్యమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టవలసిందిగా తెలియపరుస్తున్నాను. మీ శివభక్తుడు భూనేటి కిషన్ రెడ్డి, శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం, భైరవగుట్ట, పల్లగుట్ట రోడ్, జనగాం. ఇట్టి విషయాలను లోక కళ్యాణార్థం, లోక రక్షణార్థం మాత్రమే తెలియజేస్తున్నాను. స్వామివారి లీలలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాటిని మీరు కూడా అనుభవంలోకి తీసుకొని ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని తెలియపరుస్తున్నాను. స్వామివారిని దర్శించండి, ఆరోగ్యాలతో జీవించండి. ఓం నమః శివాయ. సర్వభూత హితే రతః అస్తు.